మే 4న నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై బుధవారం తన ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్నారు. నీట్ 2025 ప్రవేశ పరీక్ష మే 4న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, జిల్లాలో 2048 మంది అభ్యర్థులు నీట్ ప్రవేశ పరీక్ష రాయనున్నారని, ఇందుకు గాను నల్గొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 4 పరీక్షా కేంద్రాలు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేయగా ఎన్జీ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కేంద్రీయ విద్యాలయాల్లో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చేయవలసిన చేయకూడని పనులపై జిల్లా కలెక్టర్ స్పష్టంగా వివరంగా ఈ క్రింది విధంగా తెలియజేశారు. నీట్ ప్రవేశ పరీక్ష మే 4న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని, మధ్యాహ్నం 1:30 తర్వాత ఎవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలు అన్నింటినీ తూచా తప్పకుండా పాటించాలన్నారు. ముఖ్యంగా అభ్యర్థులు ఆభరణాలు, భారీ దుస్తులు, బూట్లు ధరించి పరీక్షా కేంద్రంలోకి రాకూడదని, అభ్యర్థులు ఇటీవల పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి, అలాగే 4x6 పాస్పోర్ట్ కార్డ్ సైజ్ కలర్ ఫోటోతో రావాలని, గుర్తింపు కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు లేదా కళాశాల జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా ఇతర ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదని, జామెట్రిక్ బాక్సులు, మొబైల్ ఫోన్, బ్లూటూత్, వాలెట్, రిస్ట్ వాచ్, కెమెరా, బెల్ట్, గూగుల్స్, ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, లాగ్ టేబుల్, క్యాలిక్యులేటర్లు పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదన్నారు. పెన్ను పరీక్షా కేంద్రంలోనే ఇవ్వడం జరుగుతుందని, నీట్ పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, అలాగే పరీక్ష నిర్వహించే రోజు పరీక్షా కేంద్రాల పరిధిలో పూర్తి బందోబస్తు ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని, నీట్ పరీక్ష కోసం ప్రత్యేకించి వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆమె ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని, ఎక్కడ ఎలాంటి తప్పు జరగకుండా పరీక్షలను సీరియస్గా తీసుకొని నిర్వహించాలని అన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డులో లొకేషన్తో సహా ముద్రించడం జరుగుతుందని, అందువల్ల అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకొని పరీక్షలను సవ్యంగా రాయాలని తెలిపారు. నీట్ పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1442 ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరామరెడ్డి, నీట్ పరీక్ష నోడల్ ఆఫీసర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.